హాయ్ గైస్, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ బ్యాక్ నెక్ డిజైన్ని ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవాలో మీకైతే చెప్తాను. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అయితే అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకొని నెక్ వెడల్పు వచ్చేసరికి 3.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, 3.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే నెక్ పొడవు వచ్చేసరికి చూడండి 3.5 ఇంచ్ తీసుకుంటున్నాను. బోట్ నెక్ మనం ఎట్లా కట్ చేసుకుంటామో సేమ్ అట్లానే. అలాగే నెక్ డీప్ వచ్చేసరికి మనకి ఎంత అయితే కావాలో అంతే నెక్ డీప్ అనేది పెట్టుకోవాలి. నేనైతే 9.5 పెట్టుకుంటున్నాను. చూడండి, 9.5 పెట్టుకుని ఇలా బాక్స్లా అనేది డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా పైన 3.5 మనం తీసుకున్నాం కదా, అలాగే కింద కూడా 3.5 అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా బాక్స్లా అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, అలాగే చూడండి ఈ పైన కూడా మనం 3.5 ఇంచెస్కి అయితే మనం మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ అక్కడికే ఇంకొక బాక్స్ కూడా డ్రా చేసుకుని 1/2 ఇంచ్ అక్కడ కోణం దగ్గర మనం మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా అనేది మనము డ్రా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది నా చెస్ట్ లూజ్ వచ్చేసరికి నేను కరెక్ట్గా అనేది పెట్టుకుంటున్నాను. ఒక డ్రా అనేది కరెక్ట్గా గీసుకోవాలి, ఖర్చు దగ్గర కాకుండా. ఇప్పుడు చూడండి, ఒక పావు ఇంచు మనం తీసుకున్న నెక్ దగ్గర నుంచి పావు ఇంచు కిందకి మార్క్ చేసుకొని కరెక్ట్గా చూడండి ఇలా స్ట్రైట్గా అనేది ఈ లైన్ కరెక్ట్గా ఈ కిందకి అనేది టచ్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు చూడండి కరెక్ట్గా 1.5 ఇంచ్ అయితే ఇక్కడికి టచ్ అవుతుంది. ఈ 1.5 ఇంచ్ దగ్గర చిన్న మార్క్ అనేది చేసుకుని చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రౌండ్గా ఇలా కర్వ్గా ఈ షేప్ అనేది గీయాలి. కట్ చేసుకుంటున్నాను. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ చూడండి ఇలా ఓపెన్ కట్ అయితే చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ అనేది పైన పెట్టుకొని నేను పైన బోట్ నెక్ రౌండ్ అనేది నేను స్టిచ్ చేయడం లేదు. నేను కింద ఏదైతే షేప్ అనేది కట్ చేసుకున్నానో ఆ షేప్ వరకే నేను చూడండి తిప్పుకుంటున్నాను. నెక్ అనేది జాగ్రత్తగా చూసి గమనించండి. చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేనైతే క్లియర్గా అనేది వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది బిగినర్స్కి అయితే ఇది రికమెండ్ అయితే అవుతుంది. చూడండి, ఇప్పుడు నేనైతే షేప్ కట్ చేసుకున్నది ఈ లోపల అనేది నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది టర్న్ చేసేసుకోవాలి. ఇంకా కోణాల దగ్గర చిన్న కట్ అనేది పెట్టుకున్నాం అనుకో మనకు షేప్ కరెక్ట్గా అనేది వస్తుంది. నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఏ షేప్ అయితే మనం స్టిచ్ చేసామో ఆ షేప్ కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు పై కుట్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. జాగ్రత్త, ఈ కోణం దగ్గరికి వచ్చేసరికి సూది దింపుకొని పాదం పైకి ఎత్తుకొని మళ్ళీ కిందకు వచ్చేసరికి ఇలా నేను చూపిస్తున్న విధంగా షేప్ అనేది జాగ్రత్తగా అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. చాలా ఈజీగా ఉంటుందండి, కానీ చాలా ట్రెండింగ్లో అయితే ఉంది ప్రజెంట్. ఇన్స్టా అండ్ యూట్యూబ్ అయితే తెగ ఊపేస్తుంది. ఈ నెక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బార్డర్స్ ఉన్న శారీస్కి, ఎలాంటి శారీస్కైనా పర్ఫెక్ట్ నెక్ అని చెప్పగలను. చూడండి, ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా మనము థ్రెడ్ అనేది బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా తిప్పుకొని మనము స్టిచ్ అనేది రౌండ్ పైన బోట్ నెక్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నెక్ కదలకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం అనేది కలిపేసుకోవాలి. ఈ మిడిల్ నెక్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, లైనింగు మెయిన్ క్లాత్ మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇలా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి,
టేప్ తీసుకున్నాను. పైన బోట్ నెక్ దగ్గర నుంచి కింద వరకు చూశాను. 14.5 ఇంచెస్ అయితే వచ్చింది. క్యాన్వాస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇది కూడా అంతే ఉండేలా అయితే తీసుకున్నాను. క్యాన్వాస్ వెడల్పు వచ్చేసరికి 2 ఇంచెస్ అయితే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే అస్సలు బాగోదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కట్ వర్క్ షేప్ కోసం ఒక పీస్ అనేది ఒక పేపర్ అనేది తీసుకున్నాను. పేపర్ అనేది 1 ఇంచ్ అయితే ఉండాలి. చూడండి 1 ఇంచ్లో సగం అయితే హాఫ్ కదా, హాఫ్ దగ్గర నేను ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను. అలాగే 1 ఇంచ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకున్నాను. చూడండి వెడల్పు 1 ఇంచే ఉండాలి, పొడవు 1 ఇంచే ఉండాలి. 1 ఇంచ్లో హాఫ్ ఇంచ్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి కట్ వర్క్ షేప్ అనేది నేను ఎలా డ్రా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనము స్కేళ్ళు కానీ అలాగే ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా, వాటి కోసం కొనుక్కొని మనము డబ్బులు అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మనము కట్ వర్క్ షేప్ అనేది ఇలా పేపర్ పైనే మనము డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచులో ఇలాగా ఒక స్ట్రైట్ గీత అనేది గీసుకుంటున్నాను. అలాగే కొంచెం గ్యాప్లో ఇంకొక గీత అనేది గీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు కరెక్ట్గా నేను కట్ వర్క్ షేప్ కట్ చేసుకున్నది ఆ మిడిల్కి అయితే పెట్టుకొని చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే డ్రా చేసుకుంటున్నాను. చూడండి మొత్తం కింద వరకు అలాగే డ్రా చేసుకుంటూ రావాలి. కరెక్ట్గా మనకు కట్ వర్క్ చిన్నగా పెద్దగా అనేది లేకుండా ఒకే షేప్లో అయితే ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూడండి ఇలా అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొకటి కూడా తీసుకొని దానిపైనే సేమ్ అలానే పెట్టి కట్ చేస్తున్నాను. 2 అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటి పీసులు. చూడండి జాగ్రత్తగా కట్ వర్క్ అనేది దానిపైన అలానే కట్ చేస్తున్నాను. ఇదిగో 2 అయితే వచ్చేసాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కింద అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టాను, అలాగే దానిపైన లైనింగ్ పెట్టాను, అలాగే ఇంకా దానిపైన క్యాన్వాస్ అనేది పెట్టుకున్నాను. ఐరన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా స్టిచ్ అయితే చేసేయచ్చు. నేనైతే ఎలాంటి ఐరన్ వాడలేదు. చూడండి కట్ వర్క్ రౌండ్ కరెక్ట్గా అనేది మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి. కోణం దగ్గరకు వచ్చేసరికి సూది అనేది కిందకి దింపి పాదం పైకి ఎత్తుకొని మళ్ళీ షేప్ రౌండ్ అనేది మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం ఈ కట్ వర్క్ ఎంత కరెక్ట్గా జాగ్రత్తగా మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చామో బ్లౌజ్ అంత పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఎలా స్టిచ్ చేస్తున్నాను. ఒక పావు ఇంచ్ గ్యాప్లో ఉంచుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. చాలామంది కట్ వర్క్ ఎలా రావట్లేదు అక్క, షేప్స్ కరెక్ట్గా రావట్లేదు, పర్ఫెక్ట్గా రావట్లేదు అని అంటున్నారు కదా. నేను చూపించిన విధంగా మీరైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒక చిన్న పేపర్ అయితే పేపర్ తీసుకొని ఆ పేపర్లోనే మనం షేప్ కట్ చేసుకుంటే కట్ వర్క్ అనేది వస్తుంది. ఈ నెక్ డిజైన్కి క్యాన్వాస్ అవసరమా అంటే అవును ఫ్రెండ్స్ అవసరమే. క్యాన్వాస్ ఉంటేనే మనకు ఈ నెక్ అనేది పర్ఫెక్ట్గా స్టిఫ్గా నించుని అయితే ఉంటుంది, వంగిపోకుండా ఉంటుంది. కరెక్ట్గా మనకు నెక్ అనేది బ్యాక్ నెక్ కరెక్ట్గా రావాలంటే, పర్ఫెక్ట్గా రావాలంటే క్యాన్వాస్ ఖచ్చితంగా ఈ నెక్కి యూజ్ చేయాల్సిందే. చూడండి ఇలా చేతి వేళ్ళతోనే మనము ఇలా అనేది తిప్పుకోవాలి. చూడండి మనం తిప్పడం కోసము కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే వాడతారో, అలా వాడామంటే మనకు కుట్టు అనేది పిగిలిపోతుంది. అలా పిగిలిపోకుండా ఉండాలంటే మనం చేతి వేళ్లతోనే ఇలా అనేది టర్న్ చేసుకోవాలి. చూడండి కోణాల దగ్గర ఇలా అయితే లాక్కోవాలి. మనం ఇలా అనడం వల్ల కోణం దగ్గర టైట్గా కుట్టు పట్టేయకుండా చూడండి ఇలా లూజ్గా అయితే వస్తుంది. చూడండి నేనైతే రెడీ చేసేసుకున్నాను. చూడండి కట్ వర్క్ దగ్గర మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకు కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్గా అనేది వస్తుంది.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రెండు అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్కి కరెక్ట్గా చూసుకొని మనము పిన్స్ అనేవి సపోర్ట్ పెట్టుకోవాలి. చూడండి కరెక్ట్గా నెక్ స్ట్రైట్గా పైకి కొంచెం ఎక్స్ట్రా అనేది మనం వదిలేయాలి. ఎందుకంటే మనము అక్కడ నెక్ రౌండ్ అనేది మనం స్టిచ్ చేయలేదు కదా, నెక్ రౌండ్ అనేది అక్కడ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు కొంచెం ఎక్స్ట్రా అనేది పైకి అయితే పెట్టుకొని మనము ఇది కరెక్ట్గా ఫిట్స్ అనేది చేసుకోవాలి. చూడండి పిన్స్తో నేనైతే ఫిట్టింగ్ చేసుకుంటున్నాను. ఇలా కరెక్ట్గా పిన్స్ అనేవి పెట్టుకున్నాక ఇప్పుడు నేను కట్ వర్క్ షేప్ అనేది చూడండి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. కరెక్ట్గా రౌండ్ అనేది స్టిచ్ చేసుకుంటూ వచ్చి కోన్ దగ్గర సూది దింపి మళ్ళీ తర్వాత పాదం ఎత్తుకుంటూ దింపుకుంటూ జాగ్రత్తగా మనము ఈ కట్ వర్క్ షేప్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం ఎంత నీట్గా స్టిచ్ చేసుకుంటామో, ఎంత స్లోగా స్టిచ్ చేసుకుంటామో అంత నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మనము పెట్టుకున్న పిన్స్ అయితే చూసుకొని జాగ్రత్తగా ఇప్పుడు సైడ్కి మనము ఫోల్డ్ చేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. చాలా ఈజీ అండి ఈ నెక్ అయితే స్టిచ్చింగ్ అండ్ కటింగ్. మనమైతే ఎంతో కష్టం అని అనుకుంటామో కానీ చూస్తే మీరు చాలా ఈజీ అయితే చూడండి. నేనైతే వీడియో పెడుతున్నాను కదా, మీరైతే చూడండి ఫ్రెండ్స్ అది ఎంత ఈజీగా ఉందో నాకైతే కమెంట్ చేయండి. చూడండి వన్ సైడ్ అయితే పెట్టేశాను కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే మనము కరెక్ట్గా నెక్ షేప్ దగ్గర అనేది మనము కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని సేమ్ మళ్ళీ అలాగే పిన్స్ అనేవి మనము సపోర్ట్ అయితే తీసుకోవాలి. పిన్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకొని షేప్ అనేది కరెక్ట్గా అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మనము పిన్స్ అనేవి పెట్టాలి. వీడియో లెంత్ ఎక్కువైనా సరే పిన్ టు పిన్ మొత్తం అయితే చెబుతున్నాను ఫ్రెండ్స్. మీరైతే మధ్యలో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది బాగా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే అసలు వీడియో అనేది అర్థం కాదు. షేప్ అవుట్ అయితే అయిపోతుంది. షేప్ కరెక్ట్గా రావాలి, మనకు నీట్ ఫినిషింగ్ కరెక్ట్గా బ్లౌజ్ బ్యాక్ నెక్ రావాలంటే మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అనేది వీడియో మొత్తం అయితే మీరు చూడాల్సి ఉంటుంది. చూడండి ఇలా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. కట్ వర్క్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ కోణం దగ్గర సూది దింపుకుంటూ అలాగే షేప్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఫైనల్లీ పీసులు రెండు అయితే యాడ్ చేసేసాం ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు పిన్స్ అనేవి తీసేసుకొని కరెక్ట్గా చూడండి. ఇప్పుడు ఇంకొక సైడు మనము ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ ఎట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో సేమ్ అట్లానే ఈ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఫైనల్లీ స్టిచ్ అయితే చేసేసాము. ఇప్పుడు పిన్స్ తీసేసుకొని చూడండి నెక్ రౌండ్ షేప్ అయితే కరెక్ట్గా పెట్టుకొని షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది మొత్తం, అలాగే ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పెట్టి మనం కుట్టుకోవడం వల్ల కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా అయితే మనకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ రౌండ్ మొత్తం తిప్పుకోవడం కోసం ఒక క్రాస్ పీస్ తీసుకొని వన్ సైడ్ అయితే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకొని చూడండి ఇప్పుడు నెక్ రౌండ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్టే మనం నెక్ అనేది తిప్పేసుకున్నాం అనుకోండి, ఈ పీస్ అనేది యాడ్ చేసుకునేటప్పుడు కట్ వర్క్ పీస్ అనేది యాడ్ చేసుకున్నప్పుడు మనకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఇలా అయితే బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోగలరు. చూడండి ఇప్పుడు పైకుట్టు అయితే వేస్తున్నాను.
ఇప్పుడు ఈ పీస్ని లోపలికైతే తిప్పేస్తున్నాను. ఇలా లోపలికైతే తిప్పేసి ఫోల్డ్ చేసుకొని కోణం దగ్గర ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మనకు ఆ ఖర్చు అనేది బయట కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా అయితే నీట్గా వచ్చింది కదా. సేమ్ అలాగే ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా నేను అలాగే స్టిచ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఈ బ్యాక్ నెక్ డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చాలాసార్లు వీడియోలో అయితే చెప్పాను కదా, ఇప్పటికీ చాలాసార్లు చెప్పే ఉంటాను. అంత ఈజీగా ఉంటుంది, కానీ చూడటానికి మాత్రం చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు పై కుట్టు అయితే వేస్తున్నాను, సేమ్ అటువైపు స్టిచ్ చేసినట్టే. ఇప్పుడు ఈ పీస్ని కూడా అట్లానే లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక పీస్ అయితే తీసుకున్నాను. ఇదైతే చూడండి ఇట్లా అయితే పెట్టి మిడిల్కి కుట్టు అనేది వేస్తున్నాను. ఇప్పుడు చూడండి బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ ట్రక్స్లు అనేవి వేసేస్తున్నాను. ఇలా ట్రక్స్లు వేసేసాక చూడండి నేను బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ మిడిల్కి అయితే కట్ చేసేస్తున్నాను. కట్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకుంటాను. నేను ఫ్రంట్ ప్రిన్స్ కట్ అనేది పెట్టానండి. బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మనము బ్లౌజ్ మొత్తం ఇలా డిజైన్ అయితే చేసేసుకోవాలి. ఇలా డిజైన్ చేసుకున్నాక లాస్ట్ కట్ చేసుకొని మనం హుక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకున్నాం అనుకో బ్లౌజ్ ప్యాటర్న్ కరెక్ట్గా అనేది ఉంటుంది. లేదు మనం ముందే కట్ చేసుకున్నాం అనుకో మనకు ఆ ప్యాటర్న్స్ కరెక్ట్గా వేయలేమండి. ఇప్పుడు మనం కట్ వర్క్ పీసులు ఉన్నాయి కదా, అవి కరెక్ట్గా యాడ్ చేసుకోలేరు బిగినర్స్ అయితే. ఇలా అయితే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. మనం బ్లౌజ్ మొత్తం రెడీ చేసేసుకున్నాక అప్పుడు మిడిల్ అనేది మనం కట్ చేసుకొని చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అనేది ఉంటుంది. కాజా పట్టి అయితే వేసేసాను. చూడండి జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది. ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కూడా వేస్తాను. ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర మనం ఆల్రెడీ నెక్ తిప్పేసుకున్నాం కాబట్టి పీస్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నామంటే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చూడండి కింద నడుము దగ్గర పైపింగ్ అనేది వేసుకుంటాను. చూడండి శారీ కలర్ అయితే నేను పీస్ తీసుకున్నాను, పైపింగ్ అయితే వేస్తున్నాను. థ్రెడ్ లేకుండా సన్నగా పైపింగ్ ఎలా వేయాలో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక పీస్ తీసుకొని క్రాస్ పీస్ వన్ సైడ్ అనేది మనము ఫోల్డ్ చేసి కుట్టుకొని తర్వాత మనము ఇలాగా పైపింగ్ అనేది వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనకి ఎంత ఇది వెడల్పు కావాలో గోటు వెడల్పు ఎంత కావాలో అంతే పెట్టుకొని మనం కరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగ వేసాక చూడండి ఒక్క పావు ఇంచు గ్యాప్లో కొంచెం మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. ఆ పీస్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. సేమ్ అలాగే ఇంకొక సైడ్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.